గురుగారు ఈ మధ్య ఎక్కువగా కరుంగలి అనే పదం ఎక్కువగా వింటున్నాం. అలాగే పెద్ద పెద్ద సెలబ్రిటీలు ఈ కరుంగలికి సంబంధించి మాలలు కానీ బ్రాచ్లెట్స్ కానీ ఇలా వేసుకోవడం విగ్రహాలు చూస్తుంటున్నాం. అసలు ఈ కరుంగలి అంటే ఏంటి? దీని గురించి మాకేమైనా వివరిస్తారా? కరుంగలి అనేది ఇది కరుంగలి అంటే మీనింగ్ ఏంటంటే కరుపు అంటే తమిళ్లో నలుపు, ఓకే, సెగప్పు అంటే ఎరుపు, కరుంగాలి అంటే కాళి అంటే కాళికాదేవి. ఓకే, కరుంగాలి అనేది ఒక చెట్టు ఉంది. ఈ చెట్టు ఎలా కోసినా లోపల బ్లాక్గానే ఉంటుంది. ఓకే, ఆ చెట్టులోంచి తీసినటువంటి ఆ చెక్కతో చేసిన పూసలతో చేసినటువంటి మాలే కరుంగాలి మాల. ఓకే, కాళికాదేవి శక్తి, సుబ్రహ్మణ్య శక్తి, రెండు శక్తులు అందులో ఉంటాయని పాతాళ శంభు మురుగన్ ఆలయం తమిళనాడులో చాలా ఫేమస్. ఓకే, అంటే పాతాళంలో ఉంటుంది, అంటే దిగి ఒక బావిలాగా వెళ్ళి లోపల విగ్రహం ఉంటుంది. అక్కడ తమిళనాడుకు సంబంధించినటువంటి ప్రముఖ హీరోలు చాలామంది వెళ్ళి అక్కడ ఆ మాల స్వీకరించిన తర్వాత వాళ్ళు గొప్ప స్థాయికి వెళ్ళినట్టుగా స్టేట్మెంట్స్ ఇచ్చారు. అందులో ప్రముఖంగా హీరో ధనుష్ గారు చెప్తారు. ఆయన దాన్ని వేసుకున్నాడు, ఆయన గొప్పవాడైన తర్వాత అతను చెప్పాడు. కావాలని చెప్పాల్సిన అవసరం అతనికి ఏం లేదు. ఆ తర్వాత ఇంకెంతోమంది ఈ మాలను ధరించి నెగటివిటీని అనేది దూరం చేస్తుంది ఈ మాల వాస్తవంగా. నేను ఒక వీడియోలో చూశాను, ఒక వ్యక్తి ఒక 2 మెగ్గర్స్ లాగా ఇలా పెట్టుకుని కరుంగలైనటువంటి మాలను పెట్టి చెక్ చేశాడు ఎంత దూరం వరకు నెగిటివ్ ఉందా పాజిటివ్ ఉందని. చుట్టూ సర్కిల్గా ఒక 6 మీటర్స్ వరకు నెగిటివ్ అనేది ఆ మెషిన్లో రీడింగ్ చూపించలేదు. అతను ఆ వీడియో కూడా వదిలాడు, యూట్యూబ్లో వెతికితే ఉంది. అంటే ఇది ఎక్కడుంటే అక్కడ నెగటివిటీ ఉండదు. ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఇంకా సెంగాలి అని ఒకటి ఉంది. సెంగాలి అంటే ఎరుపుగా ఉండే కరుంగాలి మాల, అది ఇంకా వేగవంతమైనటువంటిది. అందులో భాగంగానే అవి ఎలా ఉంటాయంటే నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది కరుంగాలి. ఈ కరుంగాలి మాల 108 పూసలు ఉంటాయి, 8 mm అని. ఇది దీన్ని వేలకు వేలు అమ్ముతున్నారు. ఈ మాలను ధరించవచ్చు చక్కగా. నెగటివిటీ పోతుంది, ఫస్ట్ దిష్టి దోషం పోతుంది. చాలామంది కోట్లు వస్తున్నాయని చెప్తున్నారు, కానీ కోట్లు వచ్చే తర్వాత విషయం. ముందు మనకు చెడ్డ జరగకుండా ఆగితే మీదంతా మంచే కదా. కాబట్టి ఈ మాలను ధరించవచ్చు చక్కగా. ఏజ్ లిమిట్ లేదు, పచ్చం లేదు, సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది పూజల్లో పెట్టే ఇక్కడికి నేను అందిస్తున్నా కావాలనుకున్న వాళ్ళకు. చెన్నైలో ప్రాచీన బ్రాహ్మణ కుటుంబం ఉంది. వాళ్ళు గత 5 నుంచి 6 సంవత్సరాలుగా కొన్ని వేల లక్షల మందికి ఈ మాలలు అందించారు. వాళ్ళు కూడా పవిత్రమైన హోమాలు చేసి హోమాల్లో వీటిని పెట్టి ఛార్జింగ్ చేసి ఇస్తున్నారు. చక్కగా ఈ కరుంగాలిని ఎవరైనా స్వీకరించవచ్చు. దీంట్లో బ్రాస్లెట్ కూడా అందిస్తున్నాం మనం. చేతికి ఇలా వేసుకోవచ్చు బ్రాస్లెట్ లాగా. ఈ కరుంగలి అనే దానికి మాంసం తినచ్చా తినకూడదా అనే డౌట్లు ఉంటాయి. మాంసం తినవచ్చు, కాళికాదేవికి నైవేద్యం మాంసంతో ఎక్కువ చేస్తారు. అదేవిధంగా ఈ కరుంగాలి అనేది రాత్రి పడుకునేటప్పుడు వేసుకోకూడదు. ఎందుకంటే మంచం అనేది భోగ వస్తువు, అక్కడ ఆధ్యాత్మికతకు చోట్లేదు. బాత్రూంలోకి వెళ్ళినప్పుడు వేసుకోకూడదు. బాత్రూంలో వచ్చే కాడికి అక్కడ ఆ దుర్గంధం అనేది దీనికి తగలకూడదు. ఇది పవిత్రమైన వస్తువు కదా. మిగిలిన సందర్భాల్లో వేసుకోవచ్చు. బయట వెళ్ళినప్పుడు అంటే గుర్తుంటే తీసి జోబులో వేసుకోవచ్చు, లేదా బ్యాగ్లో పెట్టుకోవచ్చు. ఒకవేళ తెలియకుండా వెళ్తే కూడా నీళ్ళలో తడిపేసి మళ్ళీ వేసుకోవచ్చు. దీనికి ఎక్స్పైరెంట్ ఏం లేదు, లైఫ్ టైం వేసుకోవచ్చు. అందరూ వేసుకోవచ్చు. కొంతమంది పూసలు లావుగా ఉంటే ఆడవాళ్ళు నగిషిలాగా లేకపోతుంది ఫీల్ అయితే ఉంటే బ్రాస్లెట్ వేసుకోవచ్చు, లేదా ఇంట్లో ఉన్నప్పుడు వేసుకోవచ్చు. ఇది దీంట్లో సెంగాలి మాల అని ఉంది. ఇది నలుపుగా ఉంటే ఇది ఎరుపుగా ఉంటుంది. ఇది ఇంకా శక్తివంతమైంది, దీనికన్నా ఎక్కువ పవర్ అన్నమాట. ఇది ఎరుపుగా ఉంటుంది. ఈ మాలలో వేసుకోవడం ద్వారా రక్త ప్రసరణ కూడా బాగా జరుగుతున్నట్టు కొంతమంది చెప్పుకొచ్చారు. బ్లడ్ సర్క్యులేషన్. ఇందులో కూడా బ్రాస్లెట్ ఉంది. ఇది చక్కగా 2 కూడా తీసుకోవచ్చు. ఇది కరుంగాలికి గురించి సింపుల్గా వివరణ. ఇంతకు మించి ఎక్కువ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఏం లేదు. కావాలనుకున్న వాళ్ళు మేము ఈ వీడియోలో కింద నెంబర్ ఉంటుంది, నెంబర్కి కాల్ చేసి బుక్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు అవి ఒరిజినలా కాదా అనేది ఎలా తెలుసుకోవాలి గురుగారు? ఇవి ఒరిజినలే, కానీ ఇచ్చేవాళ్ళు అలాగే చెప్తారని అంటారు. టింబర్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. టింబర్ అంటే ఏమేమి వుడ్డు. మనకు ఎవరు తీసుకున్నా కానీ వాళ్ళ దగ్గరలో ఒక సామిల్ అంటే మనకు కొయ్యలకు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు టింబర్ చెకప్ అనేది తెలుసు వాళ్ళకు. ఆ టింబర్ టెస్ట్ సర్టిఫికెట్ ఇది వాళ్ళకి చెప్తే ఆ పలానా చోట చెక్ చేసుకోవచ్చు. దాని పెద్ద ఖర్చు కూడా ఏం కాదు. దీన్ని చాలా తక్కువ రేట్లకి ఇస్తున్నాం మేము. ఇది 600 రూపాయలకే మేము ఈ 2 ఇచ్చేస్తున్నాం.
బ్రాస్లెట్ అని 2,000 రూపాయలు కూడా అమ్మేస్తున్నారు వీటిని. ఎక్కువ మందికి అందించాలనే సదుద్దేశంతో చెప్పే రేటే ఇది. దీంట్లో ఏమి అసలు 600 రూపాయలు అంటే దాంట్లో ఏం మిగిలిపోతుంది? విత్ కొరియర్ ఛార్జెస్. మళ్ళీ ఓకే, కస్టమర్ కొరియర్ ఛార్జ్ కూడా లేదు. ఇది 900 రూపాయలకే ఇస్తున్నాం. ఓకే, 1000 రూపాయలు ఎందుకు చెప్పకూడదు? అలా ఇవ్వాలి కాబట్టి డిసైడ్ చేసాం కాబట్టి ఇస్తున్నాం విత్ కొరియర్ ఛార్జెస్. కాబట్టి టింబర్ చెకప్ సర్టిఫికేట్ కావాలన్నా కస్టమర్కి మేము పెడతాము. వాళ్ళు కూడా వెళ్ళి ఎక్కడన్నా టింబర్ టెస్ట్ చేసుకోవచ్చు ఓకే, ఒరిజినాలిటీ కోసం. ఎందుకంటే ఇది ఇప్పుడు అదే ఇంపార్టెంట్ ఇప్పుడు. కాబట్టి ఒరిజినాలిటీ విషయంలో ఇక్కడ రాజీ అయితే ఏం లేదు. ఓకే. ఇప్పుడు మీ దగ్గర మేము ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవాలంటే అది ఎలా ప్రాసెస్ అని చెప్తారు? చక్కగా మేము కింద ఇచ్చే వీడియో ఫోన్ నెంబర్కి కాల్ చేస్తే ఆ అమౌంట్ దేనికి పంపించాలో మా వాళ్ళు చెప్తారు. పంపించే అడ్రస్ పిన్ కోడ్తో సహా కరెక్ట్గా పెట్టాలి. పెడితే ఆ ఫోన్ నెంబరు అడ్రస్ పెడితే చక్కగా ఒక 2-3 డేస్లో వాళ్ళకు కొరియర్ వెళ్ళిపోతుంది. ఓకే, ఓకే గురుగారు. ఇంకేమైనా ఉన్నాయా అలాగనండి? ఓకే. ఇలా మాలలు ఇవేనా, లేకపోతే మనం చూస్తుంటాం పూజ గదిలో కానీ దేవుడి విగ్రహాల దగ్గర పెట్టుకోవడానికి అలాంటివి ఏమైనా ఉన్నాయా? ఇదే కరుంగాలిలో విఘ్నేశ్వరుడి ప్రతిమ మందిర్ ఉంది. ఓకే. ఈ విఘ్నేశ్వర ప్రతిమ అంటే నేను చక్కగా తంత్రదోష విధానంలో చెప్తా ఉంటాను. గరజీకరణము. అంటే 11 కరణాలు ఉంటాయి జ్యోతిష్యంలో. ఓకే. అందులో ఒక్కొక్కటి గరజీకరణం. గరజీకరణానికి అధిదేవత కరణదేవత విఘ్నేశ్వరుడు. ఓకే. విఘ్నేశ్వర ఆరాధన వాళ్ళు చేసుకుంటే లైఫ్ టైము వాళ్ళకు జీవితంలో ఏ స్థాయికి కావాలో ఆ స్థాయికి వెళ్తారు. కాబట్టి ఇక్కడ కరుంగలి విఘ్నేశ్వరుడు. ఈ కరుంగలి విఘ్నేశ్వరుడికి దుర్గా గణపతి మంత్రము 1,20,000 సార్లు చెప్పి ఆ మంత్రశక్తిని నిశ్చిత్తం చేసి అంటే రిజిస్టర్ చేసి తర్వాత ఇస్తున్న విగ్రహం ఇది. ఓకే. ఈ విగ్రహాన్ని ఆరాధించుకోవడం వల్ల చక్కగా అభిషేకం చేసి ఆ నీళ్లు తాగడం వల్ల చాలా శక్తి వస్తుంది. దీనికి ఈ విగ్రహానికి ఉడికించిన ఆహారం నైవేద్యం పెట్టకూడదు. ఓకే. దేవుడు తినగలిగేంత గొప్పగా మనం వండలేం కదా. అవును. డ్రై ఫ్రూట్స్, పండ్లు, కలకండ, అటుకులు, తేనె, చెరుకు రసము లాంటి పదార్థాలు నైవేద్యం చేయొచ్చు. ఓకే. కాబట్టి ఈ విఘ్నేశ్వరుని తీసుకుని గరజకరణంలో ఉన్న వాళ్ళు కానీ కులదైవం ఎవరో తెలియని వాళ్ళు వెంకటేశ్వర స్వామి కులదైవం అని చాలామంది అనుకుంటున్నారు. ఆయన కలియుగ దైవం. ఓకే. కులదైవం అంటే ఒక వేప చెట్టు కిందనో, ఒక మామిడి చెట్టు కిందనో, ఒక మర్రి చెట్టు కిందనో, ఒక రావి చెట్టు కిందనో ఒక చెట్టు కింద పెట్టి పూజిస్తారు. ఆ కులం వాళ్ళకే ఆ దేవుడు. కులదైవారాధన చాలామంది మర్చిపోయారు, పెద్దవాళ్ళు అందించలేదు ఆ విజ్ఞానాన్ని. ఇప్పుడు కులదైవం ఎవరో తెలియదండి, మేము నరసింహస్వామి కులదైవం అనుకుంటున్నాము, వెంకటేశ్వర స్వామిని కులదైవంగా భావిస్తున్నాం అంటున్నారు. అలా కులదైవం శక్తి కావాలనుకున్న వాళ్ళు కాళీ, కరుంగాళి కదా విఘ్నేశ్వరుడు, తల్లి కొడుకులు ఉన్నారు కదా ఇందులో. చక్కగా ఈ విఘ్నేశ్వరుని పెట్టి ధూపము, దేవుడికి ధూపము, దీపము, నైవేద్యము. ధూపము అంటే పొగ, సువాసనతో కూడుకున్న పొగ చాలా ఇష్టం దేవతలకు. దీపం సెకండ్ ప్లేస్, నైవేద్యం థర్డ్ ప్లేస్. ఓకే. అందుకే పొద్దుపోతే చిన్నప్పుడు పాతకాలంలో పొగేసి ఇల్లంతా ఇలా బొగ్గులు వేసి తిప్పేవాళ్ళు. అంటే దుష్టశక్తులు ఇంట్లోకి రాకుండా. తర్వాత దీపం పెట్టేవాళ్ళు, అప్పట్లో నైవేద్యం పెట్టేవాళ్ళు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడికి చక్కగా ఇంట్లో పెట్టి ధూపదీప నైవేద్యాలు శక్తి కొలది చేసుకుంటే కులదైవ శక్తి ఇందులోకి వస్తుంది. వాళ్ళ కులదైవం తెలియకపోయినా కులదైవ అనుగ్రహం కలుగుతుంది. గరజీకరణంలో జన్మించిన వాళ్ళు ఈ విఘ్నేశ్వర ఆరాధన చేసుకోవచ్చు. ఎప్పుడైనా బయట వెళ్ళిపోతే వాళ్ళు నైవేద్యాలు పెట్టమైనా పర్వాలేదు. ఓకే. మరి మాంసము తినచ్చా అంటే తినచ్చు. ఆ రోజు కర్టన్ వేసేస్తే సరిపోతుంది. ఓకే. విఘ్నేశ్వరుడికి కొన్ని ఇంట్లో దుస్సంఘటనలు జరుగుతాయి. ఒక డెత్ కావచ్చు, లేదా ఇంకేదన్నా బాధాకరమైన విషయం జరిగినప్పుడు పూజ చేయకపోయినా పర్వాలేదు. తక్కిన సమయాల్లో శక్తి కొలది నైవేద్యం చేసుకుంటే చాలు. ఎందుకంటే విఘ్నేశ్వరుడు నైవేద్య ప్రియుడు, ఆయన సైకాలజీ నైవేద్యం. కాబట్టి ఉడికించిన ఆహారం మనం పెట్టకూడదు. మన పాత్రల్లో రకరకాల నాన్ వెజ్లు చేస్తుంటాము, రకరకాల ఆలోచనలతో చేస్తుంటాం. అటువంటి ఆహారం ప్రకృతి వండిన ఆహారం ఏది? పండ్లు, డ్రై ఫ్రూట్స్ ఇటువంటివి. అందులో పాలు అసలు పెట్టకూడదు. పాలు ఎందుకు పెట్టకూడదు అంటే ఇప్పుడు వచ్చే పాలు కాదు, పాలు లాంటి పాలు, వైట్ వాటర్, ప్యాకెట్ పాలు అసలు పెట్టకూడదు. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడికి నైవేద్యాలు అలా పెట్టుకుని చేసుకుంటే ఇచ్చినందుకు మాకు ఆరాధించిన వాళ్ళకు తన తగిన బెనిఫిట్ ఉంటుంది. ఓకే. తర్వాత అది కూడా వుడ్డేనా? సేమ్ వుడ్డే చూస్తారు మీరు. జనరల్గా అంటే ఇవి ఈ సైజులోనే ఉంటాయా, ఇంకా పెద్దవి కూడా అవైలబుల్? ఈ సైజే ఉంటాయి. ఈ సైజు ఇంతకు మించి కూడా పెట్టకూడదు. మామూలుగా అంగుష్ట ప్రమాణం విగ్రహాలు ఇంట్లో పెట్టుకోవాలనేది ఒకటి ఉంది. కానీ ఇక్కడ 4 ఇంచెస్ ఈ విగ్రహం చేయడం జరిగింది. ఇంట్లో పెట్టుకోవచ్చు, షాప్లో పెట్టుకోవచ్చు, మనం వెహికల్స్లో, కార్స్లో, ఇలాంటిలో ఇంత సైజ్ కార్లో పెట్టచ్చు. పెడితే ఒక చాక్లెట్లో ఏదో ఒక ప్యాకెట్ పక్కన పెట్టుకునేసి కార్ ఎక్కగానే ఒకటి నైవేద్యం అలా పెట్టి సోమవారం నమస్కరించుకుని మళ్ళీ కార్ స్టార్ట్ చేయాలి. విఘ్నేశ్వరుని అలా పెట్టి నైవేద్యాలు పెట్టకుండా కార్లో పెడితే ఆ కార్ జూలు కూడా కట్టలేరు మళ్ళీ.
వ్యతిరేకత ప్రభావాలు స్టార్ట్ అయిపోతాయి. అంటే కంటిన్యూస్గా పెట్టుకుని ఉంచేసుకోవచ్చు అంటున్నారా? పెట్టుకోవచ్చు. అయితే మీరు ఇందాక చెప్పారు నాన్ వెజ్ తినకూడదు, ఒకవేళ అలా తింటే కర్టెన్స్ అవి వేసేయండి ఇంట్లో పెడతాయని. మరి కార్లో పెట్టినప్పుడు ఎవరెవరు వ్యక్తమో తెలియదు అదే అలా అంటున్నారు కదా. దానికైతే ఇప్పుడు ఇల్లు అంటే గృహము, కారు అంటే ఒక వాహనము. కారులో నేను తనగా నైవేద్యం పెట్టుకోమని చెప్పాను. నైవేద్యాన్ని సమర్పించుకుంటే సరిపోతుంది. అక్కడ ఉన్నటువంటి అవకాశం అంతవరకే కాబట్టి. ఓకే. ఇంట్లో అంటే అన్ని కట్టుబాట్లన్నీ, దానికి సపరేట్ రూమ్ ఉంటుంది, దీపాలు ఉంటాయి, నైవేద్యం పెట్టడానికి సపరేట్ తట్టలు ఉంటాయి. కాబట్టి కారులో పెట్టాలనుకున్న వాళ్ళకు సింపుల్గా కనీస నైవేద్యం సమర్పించుకొని వాళ్ళు ప్రయాణించవచ్చు. అందున కరుంగాలి అంటే కాళికాదేవి నాన్ వెజ్ను బాగా ఆమె నైవేద్యమే నాన్ వెజ్ పెడతారు. అదేవిధంగా కరుంగాలి అనేటువంటి ఈ వుడ్లో గరుక్మంతుల వారి విగ్రహం చక్కగా మన దగ్గర ఉంది. ఈ గరుక్మంతుల వారి విగ్రహము గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రము 2,40,000 సార్లు మంత్రజపం చేసి ఆ మంత్రశక్తిని ఈ విగ్రహాన్ని రిజిస్టర్ చేసి ఇచ్చినటువంటి విగ్రహం అన్నమాట ఇది. ఇక్కడ అభయహస్త కరుంగలి గరుక్మంతుల వారు, ఈయన అభయహస్తం ఇస్తున్నాడు. సాధారణంగా మహావిష్ణు ఆలయాల్లో, వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయాల్లో గరుక్మంతుల వారు నమస్కార వదనంలో ఉంటారు. ఇలా సోమవారం చూస్తూ తన్మయత్వంలో ఉంటారనమాట. ఇక్కడ అభయహస్తంతో ఉన్నటువంటి గరుక్మంతుల వారి విగ్రహం ఇది. ఈ విగ్రహానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కాలసర్ప దోషాలు. అంటే కాలసర్ప దోషము అంటే జంట నాగులకు పూజ చేయండి, పుట్టకు పాలు పోయండి, సర్ప సూక్తాలు చదవండి, సర్ప కవచాలు చదవండి, మానసాదేవి స్తోత్రం చదవండి అంటూ ఉంటారు. కొన్ని పుణ్యక్షేత్రాలు కూడా ఉన్నాయి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు, అలా కూడా వెళ్తూ ఉంటారు. అంటే కాలసర్ప దోషము అనేది దోషానికి పూజ చేయకూడదు, దానికి విరుగుడు ఉన్నటువంటి దేవతను ఆరాధించాలి. ఇప్పుడు గరుక్మంతుల వారంటే సర్పాలకు భయం కదా, పాములు అంటే ఈ గద్ద అరిస్తే ఆ దరిదాపులు మళ్ళీ ఉండవు, దాంకునేస్తాయి. కాబట్టి గరుక్మంతుల వారిని ఆరాధించడం వల్ల వాళ్ళకి సర్పదోషం నివర్తి, బ్లాక్ మ్యాజిక్స్ ఎవరన్నా చేతబడులు ఇవన్నీ అంటూ ఉంటారు. ఉన్నారో లేరు తర్వాత విషయం, నేను చేస్తున్నానంటే కూడా ఆ ప్రభావం పనిచేయదు. తర్వాత విదేశాలకు వెళ్ళాలనుకున్న వాళ్ళు, విదేశీ ప్రయాణాలు, ప్రమోషన్లు కావాలనుకున్న వాళ్ళు ఈ గరుక్మంతుల వారిని ఆరాధించడం వల్ల చక్కగా మంచి ఫలితాలు వస్తాయి. ఈయనకు కూడా డ్రై ఫ్రూట్సే నైవేద్యం పెట్టాలి. డ్రై ఫ్రూట్స్, పండ్లు, సహజ సిద్ధమైనటువంటి నైవేద్యం పెట్టాలి. అది కాబట్టి ఇది కూడా మేము చెప్తున్నటువంటి వివరాలు కూడా కింద మా వాళ్ళకి ఫోన్ చేసి కనుక్కొని మేము చెప్పినట్టు ఆరాధించుకోగలిగితేనే తీసుకోమని చెప్తున్నాం. ఇది తీసుకెళ్ళా పెట్టేసి 4 రోజులు పూజ చేసి గమనైపోవడం వల్ల ఫలితాలు ఉండవు, నెగటివిటీ పెరుగుతుంది. కాబట్టి విగ్రహాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. విగ్రహారాధన అనేది చాలా ప్రసిద్ధమైనది, ప్రశస్తి కలిగింది. అంటే దేవతా విగ్రహాలు అంటే అంత సామాన్యమైన విషయం కాదు. లేదంటే చక్కగా వాళ్ళ ఊర్లో వెంకటేశ్వర స్వామి దగ్గర గరుక్మంతుల వారి విగ్రహం ఎదురుగానే ఉంటుంది, వెళ్ళి ఆరాధించుకోవచ్చు. ఇదే ఫలితం వస్తుంది. ఇక్కడ డబ్బులు పెట్టి తేలనే సిద్ధాంతం లేదు. తీసుకోగలిగిన వాళ్ళు, చక్కగా ఆరాధించుకోగలిగిన వాళ్ళు, ఇది వ్యాపార దృక్పథంతో చేసేది కాదు. అందుకే మేము ఖచ్చితంగా చెప్పేస్తున్నాం, తీసుకోగలిగిన వాళ్ళు, ఆరాధించగలిగిన వాళ్ళు మాత్రం చెప్తున్నాం. అత్తి విఘ్నేశ్వరుడు, అత్తి చెట్టు ఉంటుంది కదా, అత్తి చెట్టు తెలుసా మీకు? కొన్ని వేల కాయలు, అత్తి కాయలు ఉంటాయి. అంజీరా అంటారు కదా, అదే అత్తి. కొన్ని వేలు, లక్షల కాయలు కాస్తాయి ఆ చెట్లో. ఒక కాయను తీసి ఒలిస్తే కొన్ని వేల విత్తనాలు ఉంటాయి. అధికమైనటువంటి విత్తనాలు లేదా గింజలు ఉన్నటువంటి పండు అధికమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ అత్తి చెట్టు దైవికమైనది. ఆ చెక్కలోనే ఎక్కువ విగ్రహాలు చేస్తారు. దేవతా విగ్రహాలు చేసేదంతా అత్తి చెక్కతో చేస్తారు. ఒక ఆలయం జీర్ణోద్ధరణ జరిగితే ఆలయంలో మూల విరాట్ని ధాన్యంలో పెడేస్తారు. ఆ గుడి మళ్ళీ కట్టే వరకు ధాన్యంలో పెట్టేసి ధాన్యాదివాసం చేపించి ఈ అత్తి చెట్లు అదే విగ్రహాన్ని తయారు చేసి పెట్టి పూజిస్తూ ఉంటారు. మరి వేరే చెక్కతో ఎందుకు చేయకూడదు? దేవతా శక్తి వేగంగా దీంట్లోకి వస్తుంది. ఈ విఘ్నేశ్వరుడు కుటుంబ ఐక్యత, పిల్లలు లేని వాళ్లకు సంతాన ప్రాప్తి. ఆ కుటుంబ ఐక్యత అంటే గొడవలు ఉంటాయి కదా, అంటే అత్తి చెట్లు అంతా కలిసి కొన్ని వేల విత్తనాలు ఉంటాయి ఆ చెట్లో. మన దానికి ఇంకొక పద్యం కూడా ఉంది, మేడి చెట్టు, మేడి పండు చూడ మేలిమయ్యండి అంటూ ఉంటారు. ఆ మేడి చెక్క ఇది. కాబట్టి ఈ విఘ్నేశ్వరుడు కూడా చక్కగా నైవేద్యం చాలా ఇంపార్టెంటు. ఆ నైవేద్యం పెట్టకపోతే వ్యతిరేక ఫలితాలు వస్తాయి, ఆర్థిక తడబాట్లు తగ్గుతాయి, వాళ్ళకు విఘ్నాలు అనేది ఆగుతాయి. కాబట్టి ఇటువంటి కారకత్వాలు కావాలనుకున్న వాళ్ళకు ఈ విఘ్నేశ్వరుని వివరాలు కనుక్కునేసి కింద నెంబర్ ఫోన్ చేసి తెప్పించుకోవచ్చు. అదేవిధంగా మన దగ్గర ఇంకొక దైవికమైన వస్తువు ఏంటంటే మహారాజ గోమతి చక్రం. గోమతి చక్రంలో మహారాజు లాంటిది ఇది. అంటే గోమతి చక్రాలు చిన్నవి ఉంటాయి. ఇంతంతా ఒక 50 పైసా 25 పైసా పాతకాలు ఉన్నాయి, ఆ సైజు గోమతి చక్రాలు ఉన్నాయి. ఇది అన్నిటికన్నా చాలా పెద్దది, ఒక ఇడ్లీ సైజు ఉంటుంది. ఇందులో సుదర్శన చక్రం యొక్క డిజైన్ ఉంటుంది. ఇది సముద్రంలో సహజసిద్ధంగా వచ్చే శిలలు ఇవి.
ఓకే. గోమతి నదీ తీరంలో దొరుకుతాయి కాబట్టి గోమతి చక్రాలు అన్నారు. శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి, లక్ష్మీ శక్తి ఇందులో ఉంటుంది. చక్కగా ఇది పూజా రూమ్లో పెట్టుకోవచ్చు. లక్ష్మీకరం. దక్షిణావృత శంఖము, మరి శ్రీచక్రం లాంటి పవిత్రమైన వస్తువులు ఉంటాం కదా, అందులో భాగంగా దీన్ని కూడా పెట్టుకోవచ్చు. ఓకే. ఇది కూడా చాలా మంచిది. అంటే గోమతి చక్రాలు 10 చక్రాలు పెట్టి ఆరాధించేదానికన్నా ఒకే చక్రం పెట్టేదాని వల్ల ఎక్కువ ఫలితం ఉంటుంది. అంటే అందుకే మహారాజు అన్నారు దీన్ని. గోమతి చక్రాలకే మహారాజు లాంటిది. ఇది కూడా దీని వివరాలు కూడా తెలుసుకొని తెప్పించుకోవచ్చు. ఓకే గురుగారు. అదేవిధంగా చందనమాల, చందనం చెక్కతో చేసినటువంటి 108 పూసల చందనం మాల. ఇది కూడా చాలా పవిత్రమైనది. చాలా మాలాధారణలు చేసే వాళ్ళంతా చందనమాల, తులసి మాల ధరిస్తూ ఉంటారు. అందులో భాగంగానే దీంట్లో కూడా బ్రాస్లెట్ మనం రెడీ చేయడం జరిగింది. ఈ చందనమాల కూడా దీని విశిష్టత తెలిసిన వాళ్ళు, ఇది కావాలనుకున్న వాళ్ళు తెప్పించుకోవచ్చు. మనం కొరియర్ ద్వారా పంపించేస్తాం. గరుకుమంతులు, గరుకుమంతుల వారిని ఆరాధించేటప్పుడు పూజా విధానం పుస్తకం ఇది. ఓకే. ఓకే. ఎలా పూజించాలి, ఏ మంత్రం ఉంటుంది, ఏ మంత్రం చెప్పుకోవాలి. కాలసర్పదోష ప్రభావాలు ఎక్కువగా ఉండి వాళ్ళు చాలా తడబాట్లకు గురవుతూ ఉంటారు. ఏ పనులు కావు, ఊహించుకుంటూ ఉంటారు. ఇలా అయితే ఇలా జరిగితే ఇంత డబ్బులు వస్తాయని. కానీ మెటీరియల్ అవ్వదు. వాళ్ళు ఊహించుకుంటూనే ఉంటారు. లైఫ్ అలాగా వెళ్ళిపోతుంది. ఈ కాలసర్పదోషం అనేది మనిషి జీవితాన్ని వెనక్కి తిప్పుతుంది. అంటే సర్పగ్రహాలు వెనక్కి తిరుగుతాయి. అలా వాళ్ళ జీవితంలో కూడా ఫలితాలు వెనక్కే వస్తుంటాయి. వాళ్ళకి చెప్పుకోవడానికి చరిత్ర ఉంటుంది. ఇప్పుడు బతకడానికి లైఫ్ ఉండదు. మా తాత వాళ్ళు అలా బతికారు, ఇలా బతికారు అంటుంటారు. వీళ్ళు మాత్రం ఉద్యోగాలు ఉండవు, పెళ్ళిళ్ళు కావు, పెళ్ళిళ్ళైనా అన్యోన్యతలు ఉండవు, ఆ పిల్లలు సరిగ్గా పుట్టరు. ప్రతి విషయంలో, ఇంపార్టెంట్ విషయంలో అంతా డ్యామేజ్ చేసేస్తుంది కాలసర్ప దోషము. ఈ గరుకుమంత ఆరాధన వల్ల ఆ వాటన్నిటిలో మంచి పరిస్థితులు చూడొచ్చు. ఇక్కడ పూజా విధానం తెలుగులో, ఇంగ్లీష్లో రెండిట్లో ఉంటుంది. చక్కగా చూసి పూజించుకోవచ్చు. నేను చెప్పినటువంటి గరుడమాల మహామంత్రము, గరుడ పంచాక్షరి మంత్రం 2 ఇందులోనే ఉంటాయి. చాలా ఆరాధించాలి ఏమనేసి ఇంత సులభంగా పూజా విధానం పుస్తకంతో సహా ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనం అందిస్తున్న ప్రతి వస్తువుతో పాటు కుంకుమ, లక్ష్మీ కుంకుమ. ఈ గ్రీన్ కలర్లో ఉండేది కుబేర కుంకుమ, ఇది విభూది. ఈ 3 ప్రతి వస్తువుతో అందించడం జరుగుతుంది. చక్కగా ఇంట్లో అందరూ కూడా పెట్టుకోవచ్చు. కుబేర కుంకుమ అంటే సంపదనిచ్చేదే కదా, లక్ష్మీ కుంకుమ అన్న కూడా సంపదనిచ్చేదే కదా. విభూది అంటే ఐశ్వర్యం, ఈశ్వరుడు అంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేవాడు కదా. కాబట్టి వాళ్ళకి ఐశ్వర్యము ఇచ్చేటువంటి ఆ శక్తిని ఇచ్చింది కూడా ఈశ్వరుడే. కాబట్టి ఈ 3 కూడా చక్కగా ప్రతి వస్తువుతో మేము పంపిస్తాం. అదేవిధంగా ఇక్కడ మన తంత్ర జ్యోతిష్యము అనేటువంటి ఈ వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ ఈరోజు నవరత్నాలు వేసుకోవాలంటే ఖర్చుతో కూడుకున్న పని. 1 క్యారెట్ 5,000 10,000 అంటారు. 5 క్యారెట్లు వేసుకోవాలంటారు. ఆ రాయిలో దోషాలు ఎలా కనిపెట్టలేం. అది చాలా క్లిష్టమైనటువంటి విషయం. ఒరిజినల్ రాయి, జాతి రాయి కావాలంటే లక్షల్లో కూడా అవుతుంది. అవి పని చేస్తాయి. కానీ దోషం ఉండే రాయి వచ్చిందంటే మనకు తెలియదు కదా. దోషం ఉందో తెలియదు, డబ్బులు ఇచ్చేస్తాం. అది వ్యతిరేకంగా ఫలితం ఇస్తుంది. రత్నాల దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. అందువల్ల ఆ రత్నాల ధారణ సూచన నేను చేసేది లేదు. ఎందుకంటే నాకు అనుభవం లేదు. లేనిదాన్ని నేను గొప్పగా చెప్పేదానికి లేదు. దానికి ప్రత్యామ్నాయంగా మూలికా తాయెత్తులు అంటారు వీటిని. ప్రతి రాశికి ఒక మూలిక ఉంటుంది. ఆ మూలికను ఈ తాయెత్తులు నిక్షిప్తం చేసి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ ధర ఇది. కేవలం 500 రూపాయలకి విత్ కొరియర్ ఛార్జెస్ ఇచ్చేస్తున్నాం. ఇది లైఫ్ టైం ఎక్స్పైర్ అవ్వదు. మూలిక పోయి ఎక్స్పైర్ ఏముంది, దాంట్లో మూలిక చెడిపోకుండా కొన్ని వస్తువులు వేసి మూలికను పెట్టి ఇవ్వడం జరుగుతుంది. 12 రాసుల వాళ్ళు చక్కగా ఈ మూలికా తాయెత్తులు తీసుకోవచ్చు. తాడు వాళ్ళ యొక్క ఆచారాన్ని బట్టి వాళ్ళు ఎరుపు వాడుతూ ఉంటారు. కొంతమంది ఏదైనా కట్టుకుంటే, కొంతమంది నలుపు వాడుతూ ఉంటారు. ఏదైనా కట్టుకోవచ్చు. చేతికి కట్టుకోవచ్చు, మెడలో వేసుకోవచ్చు, నడుముకు కట్టుకోవచ్చు, పర్సులో పెట్టుకోవచ్చు. దీనికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. నాన్ వెజ్ తినచ్చు, అన్నీ చేయొచ్చు. కాబట్టి ఈ మూలికా తాయెత్తులు కూడా ప్రతి రాశి వాళ్ళు తెప్పించుకోవచ్చు. ఈ వీటి ద్వారా నెగటివిటీ అనేది పోతుంది. అంటే వ్యతిరేక శక్తిని నియంత్రిస్తుంది. మనకు రత్నము వేసుకుని ఇబ్బంది పడేదానికన్నా, వస్తుందో రాదో తెలియకుండా ఇబ్బంది పడేదానికన్నా చక్కగా వీటిని వేసుకోవచ్చు. పిల్లలకు, పెద్దలకు, అన్ని రాశి వాళ్ళు వేసుకోవచ్చు. దీంతో పాటు కూడా మేము ఇచ్చేటువంటి కుబేర కుంకుమ, విభూది, లక్ష్మీ కుంకుమ, విభూది అన్నీ వస్తాయి, తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు వాట్సాప్ ద్వారానే అన్నారు కాబట్టి ఇప్పుడు రాశులకు సంబంధించి అని అన్నారు. ఈ డీటెయిల్స్ అన్ని మీకు చెప్తే దాన్ని బట్టి మీరు పంపిస్తారు. కొంతమందికి జాతకం ఉండదు. వాళ్ళు నామన పేరు ఏదో పెట్టుకుని ఉంటారు. కాబట్టి జాతకం అయితే వాళ్ళ పేరు తెలియదు. ఇప్పుడు వాళ్ళు పిలుస్తున్న పేరుతోనే వాళ్ళు ఆ రాశికి అన్ని చూసుకుంటూ ఉంటారు. వాళ్ళు నా పేరు చెప్తే ఆ రాశి సంబంధించిన తాయితో వాళ్ళు తీసుకోవచ్చు. ఇంకంతకుమించి వేరే మార్గం లేదు. కాబట్టి ఇక్కడ మరి అప్పుడు పని చేస్తుంది అంటారా? పని చేస్తుంది. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఏం లేదు. ఇది దుష్ఫలితాలు ఏమి ఇవ్వదు. ఈ తాయెత్తు కట్టుకోవడం వల్ల వ్యతిరేక శక్తిని నియంత్రిస్తుంది, దిష్టి దోషాన్ని కంట్రోల్ చేస్తుంది. మన చుట్టూ చెడ్డ లేదంటే మంచే కదా ఉంటుంది. మరి మనం చెడ్డ ఉందంటే మన దగ్గరికి మంచి రాదు.
ఉంటే అదని వాడాలి ఇదని వాడాలి, రెండు ఉండడానికి లేదు. కాబట్టి దిష్టి దోషాన్ని, వ్యతిరేక శక్తుల్ని దూరం చేస్తుంది. మూలికలు అంటే ఇంకా అది మనం అరుదైనవే కదా, అడవులు దొరికేవి. ఇది తర్వాత అదేవిధంగా ఇక్కడ రకరకాల కీ చైన్స్ కొంచెం ఐడియల్గా చేయడం జరిగింది. మనం 2 వీలర్ తోలుతుంటాము, కార్ తోలుతుంటాము. కారుకి యాక్సిడెంట్ అవ్వాలని కోరుకుంటారా? లేదండి. కోరుకోరు కదా. మరి కరుంగలి మాల కారుకు వేయగలమా? వేయలేము. అంత పెద్ద మాల కావాలంటే కష్టం కదా. అదే ఆ కారు యొక్క తాళాలు ఇటువంటి కీ, ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఓంకారం ఇది. ఓకే. కరుంగలి వుడ్తో చేసినటువంటిది. ఈ కారు తాళాలు దీన్ని బిగిస్తే, ఇదే కీస్ కరుంగలి ఉన్నటువంటి కారు స్టార్ట్ చేస్తే బాగుంటుంది. అదేవిధంగా రకరకాల సింబల్స్, ఇప్పుడు ఇది కీ ఉంది అంటే కరుంగలి శక్తితో ఆ బేగం చెవులు ఉంటాయన్నమాట. ఇలాంటి కీ చైన్స్ రకరకాలు ఉన్నాయి, వాటిని తెప్పించుకోవచ్చు. ఓకే. తెప్పించుకుని 2 వీలర్కు, 4 వీలర్కు ఇంటి బేగాలు, ఇంకా ఫ్యాక్టరీ బేగాలు, రకరకాల రూముల బేగాలు, వాటన్నిటి కూడా ఒక కీ చైన్ వేసేయచ్చు. చాలా తక్కువ రేట్లు, ఓకే. జస్ట్ 150 రూపీస్ అనుకుంటా. ఇది మా వాళ్ళు చెప్తారు ఫోన్ చేస్తే. ఓకే. ఓకే. అంటే నెగిటివిటీని దూరం చేసేటువంటి వస్తువు ఉంటే మన దగ్గర ఇంకేం కావాలి. ఇప్పుడు యాక్సిడెంటే ఒకటి ఆగదు, దీన్ని వేసుకుంటే దానివల్ల ఎంత ప్రయోజనం? ఒకవేళ అయినా కానీ ఒక గీతతో గీసుకొని వెళ్ళిపోతుంది. హైవేలో ఒక వెహికల్ ఒకవేళ కొడితే బంగారాల్లాగా తిరుగుతున్నాయి వెహికల్స్, జస్ట్ 1 ఇంచు తగిలితే చాలు, ప్రమాదమే కదా. కాబట్టి అలా ఆలోచించి ఎక్కువగా వాహన శోధకులు ఉన్నారు కాబట్టి కీ చైన్స్ కూడా తయారు చేయడం జరిగింది. వీటిని కావాలనుకున్న కూడా తెప్పించుకోవచ్చు, తక్కువ ధరలకే ఇస్తున్నాం.